స్టాక్ మార్కెట్ చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది. సో మరి దారెటు, సో పయనమెటు, సో ఆ విషయాల గురించి చూద్దాం. సో లైవ్లో డౌ జోన్స్, నాస్డాక్ యొక్క చార్ట్స్ చూద్దాం. సో అలాగే టీసీఎస్ ఏఐ పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. అలాగే రిలయన్స్ కూడా ఏఐతో, సో ఏఐ పార్ట్నర్షిప్ అనమాట. సో ఎవరితో, సో ఇత్యాది విషయాలు చూద్దాం. అలాగే ఎంతార్ హెవీగా డ్రాప్ అయింది, ఆర్కిల్ హెవీగా డ్రాప్ అయింది, ఇత్యాది విషయాలు చూద్దాం. ఐసిఐసి బ్యాంక్లో స్ట్రాంగ్ మూవ్, జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన న్యూస్ అప్డేటు, యుఎస్కి సంబంధించిన సిపిఐ డేటా ఎలా ఉంది, సో దీన్ని బట్టి ఫర్దర్గా మార్కెట్స్ యొక్క బిహేవియర్ ఎలా ఉండొచ్చు, ఓవరాల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క పరిస్థితి ఏంటి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ ఏంటి, ఆ విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ వేసుకుందాం. సో అలాగే మీరు కొత్తగా వాచ్ చేస్తుంటే కనుక సో మన ఛానల్లో ఒక 2-3 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది. సో నచ్చితే కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అని చెప్తాను. చూడండి సార్, లైవ్లో నాస్డాక్ యొక్క చార్ట్ చూద్దాం. సో లైవ్లో యుఎస్ మార్కెట్ల యొక్క పరిస్థితి ఏంటి అని అంటే, సో అట్ ప్రజెంట్ అయితే కనుక సో 1% పాజిటివ్గా నడుస్తూ ఉందన్నమాట, +1%. సో అయితే ఓవరాల్గా ఏంటంటే రీసెంట్గా డౌన్ ట్రెండ్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. క్లోజింగ్ సమయానికి కానీ మనం క్యాండిల్ యొక్క మూమెంట్ అనేది మనం జడ్జి చేయలేము. అదనమాట ప్రస్తుతానికైతే పరిస్థితి అదనమాట. సో నిఫ్టీ చార్ట్లోకి వెళ్దాం పదండి. చూడండి సార్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క మంత్లీ చార్ట్ చూస్తున్నాం. సో నిఫ్టీ యొక్క హిస్టారికల్ డేటా అది. సో రీసెంట్ మంత్స్లో డ్రాపు, సో ఎందుకంటే ఇరాన్ యుఎస్ ఈ వార్ కైండ్ ఆఫ్ థింగ్ వల్ల డ్రాప్ కనిపిస్తూ ఉంది. సో అలాగే వీక్లీ చార్ట్ చూసినా కూడా రీసెంట్ వీక్స్లో ఏంటంటే డ్రాపే కనిపించింది. కాస్త మొన్న ఈ మధ్య యుద్ధం సద్దుమణిగింది అని చెప్పి వార్తలు రావడంతో ఏంటంటే కాస్త రికవరీ వైపు బాట పట్టినా, దాని తర్వాత మళ్ళా వార్ కంటిన్యూ అవటం, అలజడి రాగడంతో ఏంటంటే సో వీక్లీగా కూడా ఏంటంటే మనకి డౌన్ ట్రెండే కనిపిస్తూ ఉందన్నమాట. సో అది మరి మ్యాక్రో డేటా ఏంటి, సో మన ఎఫెక్ట్ చేసే థింగ్స్ ఏంటి, అవి చూసిన తర్వాత మళ్ళీ మనం డైలీ చార్ట్లోకి వద్దాం. ఇదంతా కూడా నిఫ్టీ యొక్క హిస్టారికల్ డేటా అనమాట. చూడండి, ముందుగా ఏంటంటే యూఎస్కి సంబంధించిన సిపిఐ డేటా వచ్చింది. మన కంట్రీకి సంబంధించిన సిపిఐ డేటా రేపు వస్తుంది. సో అది మనం రేపు అనాలిసిస్ చేసుకుందాం. యూఎస్కి సంబంధించిన సిపిఐ డేటా ఎలా ఉందంటే ఫోర్కాస్ట్ తగ్గట్టుగా వచ్చింది. 4.20% ఫోర్కాస్ట్ చేస్తే కరెక్ట్గా అలాగే వచ్చిందనమాట. ఏప్రిల్తో కంపేర్ చేస్తే యాక్సలరేట్ అయ్యింది. ఏప్రిల్లో 3.8% కదా. సో అది సిపిఐ డేటా ఎలా రైజ్ అవ్వటం అనేది, సో దీనివల్ల ఏంటంటే ఫెడ్ యొక్క డెసిషన్స్ అనేవి స్లో డౌన్ అవుతాయి. రేట్ కట్కి సంబంధించినవి అవి డిలే అవుతాయి అన్నమాట. అవి డిలే అయితే ఏంటంటే మార్కెట్కి అది నెగిటివ్ సెంటిమెంట్ అనమాట. అంతే కదా, ఎందుకనంటే ఫెడ్ రేట్ కట్స్ చేస్తేనే కదా మార్కెట్లో మనకి పర్చేజింగ్ పవర్ పెరుగుతుంది, వడ్డీ రేట్లు తగ్గిస్తే డిమాండ్ పెరుగుతుంది, మనీ ఫ్లో అవుతుంది. దాని ద్వారా ఏంటంటే సో అది కంట్రీ యొక్క జీడిపికి హెల్ప్ అవుతుంది. ఓవరాల్గా ఇవన్నీ ఊహించి స్టాక్ మార్కెట్ పెరుగుతుంది. కానీ సో మన కంట్రీకి సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ ఎట్లాగో యూఎస్కి ఏంటంటే ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు. సో ఫెడ్ యొక్క టార్గెట్ కన్నా మించి ఇలా జర పెరుగుతా సిపిఐ డేటా వెళ్ళడం, సో ఇది కూడా యుద్ధం వల్ల పెరగడం అనేది మనం చూస్తున్నాము. అయితే ఏంటంటే యుద్ధం ఆగితే ఇది డ్రాప్ అయిపోతుంది. ఎందుకంటే యుద్ధం వల్ల కాబట్టి వార్ కనుక కంప్లీట్గా స్టాప్ అయినది కంప్లీట్ న్యూస్ వస్తే కనుక ఇది పెద్దగా ఎఫెక్ట్ చేసే థింగ్ కాదు. లేకపోతే కనుక ఇలా సిపిఐ డేటా ఇలా కంటిన్యూ అయితే కనుక రేట్ కట్స్ డిలే అవుతాయి. సో దానివల్ల ఏంటంటే అది స్టాక్ మార్కెట్కి ఇంపాక్ట్ చేసే విషయమే. ఫెడ్ డిలే చేస్తుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ప్రపంచంలో చాలా కంట్రీలు డెసిషన్స్ తీసుకుంటాయి. ఫెడ్ మనకు సంబంధించింది కాదు, కానీ ఏంటంటే మనం ఫెడ్ని వాచ్ చేయాలి. ఫెడ్ని బేస్ చేసుకొని చాలా కంట్రీస్ యొక్క డెసిషన్స్ తీసుకుంటాయి అన్నమాట. అలాగే ఏంటంటే మన కంట్రీలో ఇన్వెస్టర్స్ కూడా ఎఫ్ఐఎస్ యొక్క స్టేక్ ఎక్కువ కాబట్టి ఏంటంటే మనం యుఎస్ మార్కెట్ని, యూరోపియన్ మార్కెట్ని చాలా క్లోజ్గా వాచ్ చేయాలి. అక్కడ డేటాను కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి ఇది రేపు మన సిపిఐ డేటా వస్తుంది, రేపు 12th. సో సిపిఐ డేటా వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటో మనం డిస్కస్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. సో డే చార్ట్ చూస్తే కనుక సో ఓపెనింగ్ బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. కానీ ఏంటంటే లాస్ట్ 1.5 అవర్ వచ్చేటప్పటికి హైయర్ లెవెల్ నుంచి సెల్ ఆఫ్ అది. సో ప్రస్తుతానికైతే కనుక పిచ్చోడి చేతిలో రాయిలాగా స్టాక్ మార్కెట్ ఉంది. సో ఇక్కడేమో ఆర్డర్స్ అన్నీ క్లియర్ అయిపోతున్నాయి. సో ఆల్మోస్ట్ 85 to 90% క్లియర్ అయిపోయాయి. సో గ్లోబల్గా ఏదైనా ప్యానిక్ వస్తే కనుక ఇక్కడ నుంచి లేపి కింద కొట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ గ్లోబల్గా సెట్ రేట్ అయితే మనకేమీ ప్రాబ్లం లేదు కాబట్టి వెనక్కి యూటర్న్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి.
కాబట్టి పిచ్చోడి చేతిలో రాయి. ఇలాంటప్పుడు ట్రేడింగ్ చాలా ప్రమాదకరం అని చెప్తానమాట. అయితే ఇండివిజువల్గా స్టాక్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇట్లాంటి స్టాక్స్లో ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ యొక్క యాక్టివిటీ బాగుంది. సో అలాగే కొన్ని గుడ్ న్యూస్లు ఉన్నాయి కదా, రిలయన్స్కి, టీసీఎస్కి ఇలాంటివి సపోర్ట్ చేసి మన మార్కెట్ని నిలబడతాయేమో చూడాలన్నమాట. అట్ ప్రెజెంట్ అయితే ట్రేడింగ్ని అవాయిడ్ చేయమని చెప్తాను. సో అదనమాట. ఎందుకంటే గ్లోబల్ క్యూస్ బాగోలేదు, హైయర్ లెవెల్లో స్టిల్ సెల్లింగ్ ఉంది. కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తగా న్యూట్రల్గా వెయిట్ చేయాల్సిన సమయం అని చెప్తాను అనమాట. ఐసిఐసిఐ బ్యాంకు సో నాన్ రెసిడెంట్ ఫారెక్స్ డిపాజిట్ రేట్స్ దాన్ని ఏంటంటే పెంచారు. సో 6%కి. సో ఆ అప్డేట్తో ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్లో స్ట్రాంగ్ ర్యాలీ. సో నిఫ్టీ కుప్పకూలిపోకుండా కాపాడింది అని అంటే సో అది ఐసిఐసిఐ బ్యాంక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్స్లో ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఒకటి కదా, అందువల్ల సో మీకు కుప్పకూలిపోకుండా స్లైట్ డ్రాప్తో నిఫ్టీ ఆగడానికి కారణం ఐసిఐసిఐ బ్యాంక్ వన్ ఆఫ్ ది గ్రేట్ సపోర్ట్ అని చెప్పొచ్చు అనమాట. చూడండి, అలాగే నోమురా వాళ్ళు అదానీ పోర్ట్స్కి సంబంధించి వాళ్ళు రేటింగ్ అప్డేట్ ఇచ్చారు, టార్గెట్ ఇచ్చారు. కానీ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పాయింటర్స్. సో మనం ఏంటంటే ఇవి చూడాలి. సో చూడండి, డొమెస్టిక్ కెపాసిటీ 1000 మెట్రిక్ టన్కి ఎక్స్పాండ్ చేస్తామని చెప్తున్నారు కమింగ్ ఇయర్స్లో. సో అలాగే Q4 పర్ఫార్మెన్స్ బీట్ ఎస్టిమేట్స్ అది. సో కాబట్టి ఏంటంటే ఇలా పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ ఇచ్చిన గైడ్లైన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎక్స్పాండ్ చేసిన టార్గెట్ ఇది. సో అదనమాట కథ. సో అదాని స్కామ్ అన్నారు, ఇదన్నారు కరెక్ట్గా 4 years బ్యాక్ మనం డిస్కస్ చేసుకున్నాం, మీకు గుర్తుంటే కనుక. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2022 ఫిబ్రవరి ఆ టైంలో 400, 390 అనుకుంటా కదా, ఆ ఏరియాలో స్కామ్ అవని బాగా డ్రాప్ అయిపోయినప్పుడు చాలా క్లోజ్గా పోతుందో చేసి మనం స్టడీ చేసాం స్టాక్ని, చూసే ఉంటారు. చూడండి మరి ఎక్కడికి వెళ్ళిపోయిందో. కాబట్టి ఏంటంటే మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్ బేసు, స్ట్రాంగ్ బిజినెస్ ఉన్న కంపెనీస్కి టెంపరీ బ్యాడ్ న్యూస్లు వచ్చినప్పుడు ఏంటంటే కళ్ళతో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇలాంటప్పుడు ఏంటంటే ఫలాలు ఉంటాయి అని చూడండి. అలాగే ఆర్కిల్ ఫైనాన్స్కి సంబంధించి ఈరోజు ఇంట్రాడేలో 9% పైగా డిప్ అయింది. సో 4th quarter రెవెన్యూ అనేది బాగుంది, గ్రోత్ ఉంది. అలాగే ఏ రిలేటెడ్లో కూడా డిమాండ్ ఉంది, అంతా బాగానే ఉంది. కానీ ఏంటంటే కంపెనీ ఏంటంటే సో అంటే అడిషనల్ $20 billion ఫండ్ రైజ్ చేస్తున్నారనమాట త్రూ డెట్ అండ్ ఈక్విటీ. సో ఎందుకంటే ఏ ఎక్స్పెన్షన్ కోసం అనమాట, అది నచ్చలేదు పీపుల్కి. సో అందువల్ల ఏంటంటే స్టాకు ప్రైస్ డ్రాప్ అయ్యి చూడమండి. సార్ అలాగే టీసీఎస్ ఆంథ్రోపిక్. సో ఆంథ్రోపిక్ ఏ కంపెనీ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, సో ఆ ఫామ్ గురించి మొన్న వాళ్ళు చేసిన కామెంట్స్తోనే యూఎస్ మార్కెట్లో డమేలు ఉన్నాయి. సో ఏ గురించి వాళ్ళు చేసిన కామెంట్స్. ఇప్పుడు టీసీఎస్ వాళ్ళు పార్ట్నర్షిప్ అంట ఏ రిలేటెడ్కి సంబంధించి. చూసారా స్టెప్స్ ఎలా వేస్తున్నాయో మంచి కంపెనీలు. అది మేనేజ్మెంట్ని ఏంటంటే టఫ్ టైంలో మనం అబ్జర్వ్ చేయాలి జాగ్రత్తగా అది. సో అంతేగాని స్టాక్స్ పడిపోయింది కదని చెడుగా తీసుకోకూడదు అనమాట. ఏఐ వల్ల స్టాక్స్ పడిపోతున్నాయి, కానీ ఏఐ వల్ల మనలాంటి హ్యూమన్ బీయింగ్కి, ఎంప్లాయీలకి నష్టమే, కానీ కంపెనీలకి ఎటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది లేదు. వాళ్ళు ఎంప్లాయీలు అవసరమైతే తీస్తారు, కావాలంటే యాడ్ చేసుకుంటారు. సో అదనమాట. అలాగే ఏఐతో ఏంటంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రొడక్టివిటీ చేసి ఏంటంటే ఇంకా ఎక్కువ సంపాదిస్తారు. కానీ ఆ విషయం మీకు తెలిసేటప్పటికి, పీపుల్ అందరికీ తెలిసేటప్పటికి స్టాక్స్ ఎక్కడికో వెళ్తాయి అన్నమాట. అలాగే టీసీఎస్ ఆంథ్రోపిక్ పార్ట్నర్షిప్. అలాగే నేను రిలయన్స్ గురించి మాట్లాడుకున్నాము. సో రిలయన్స్ జాయింట్ వెంచర్ గురించి మాట్లాడుకున్నాం కదా మెటాతో, అంటే ఫేస్బుక్తో. ఏఐ అంటే ఇండియాలో ఫస్ట్ ఏఐ డేటా సెంటర్. చూసారంటే వాళ్ళ స్టెప్స్, వాళ్ళు చూసారా మేనేజ్మెంట్ ఎలాంటి స్టెప్స్ వేస్తుందో. స్టాక్స్ ఏంటంటే వాటి యొక్క హిస్టారికల్ డేటా అవన్నీ కూడా నేను రీసెంట్గా చూపించాను, మళ్ళీ భవిష్యత్తులో చూపిస్తాను. ఈ జస్ట్ న్యూస్ అప్డేట్స్ మాత్రమే అదనమాట. జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి 4% ర్యాలీ అయింది. 2300 crores ఫండ్ రైజింగ్ ప్లాన్ని బోర్డు అప్రూవ్ చేసిందనమాట. సో అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం, దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్. అలాగే ఎంతార్టెక్ 8% డిప్ అయిందనమాట. సో వాళ్ళకి సప్లైకి సంబంధించిన కంపెనీ ఏ రిలేటెడ్. సో అదేంటంటే ఆగిపోయింది, స్ట్రకప్ అవ్వటం వల్ల అది ఎంతార్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట, వీళ్ళకి సప్లై చేసే కంపెనీ అది. సో దానివల్ల ఏంటంటే స్టాకు 8% డిప్ అయింది. సో అది మనం అబ్జర్వ్ చేయాలన్నమాట, ఎందుకు పడింది అనేది మీరు ఒకసారి లోతుగా చూడండి అనమాట. ఎవరైనా బాగా ట్రాక్ చేస్తున్న వాళ్ళు. బ్లూమ్ ఎనర్జీ ఆ కంపెనీ
వల్ల ఇది పడిందనమాట. సో అది చూడండి. చూడండి సార్, వీడియో ఫర్దర్ కంటిన్యూ చేసే ముందు సో మీలో ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్స్ ఇచ్చాను. సో మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. పర్ డే 20 రూపీస్ మాత్రమే. సో అదనమాట కదా. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ సో గ్లోబల్గా అంత అలజడి ఉన్నా కూడా స్ట్రాంగ్ మూవే, హైయర్ లెవెల్లో సెల్ ఆఫ్ నడుస్తున్నాయి. కానీ సో గ్యాప్ డౌన్ అయ్యి గ్లోబల్ క్యూస్లో గ్యాప్ డౌన్ అయినా కూడా సో మంచి రికవరీ అయ్యి నిలబడ్డాయి న్యూట్రల్గా అని చెప్పొచ్చు అనమాట. అది చెడేం కనిపించట్లేదు బ్యాంక్ నిఫ్టీలో. సో నిఫ్టీ అంత ఘోరంగా పడిపోకుండా ఉండడానికి కారణం ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ ఇట్లాంటి బ్యాంక్స్ యొక్క స్టాక్స్ స్ట్రాంగ్ మూవ్ ఉంటాం, అదనమాట కారణం. సో అది కూడా నిఫ్టీ కూడా బై ఆర్డర్స్ ఉన్న ఏరియాలో ఉంటాం, కానీ హైయర్ లెవెల్లో సెల్లింగ్ నడుస్తూ ఉంది. సో ఇలాంటప్పుడు న్యూట్రల్గా వెయిట్ చేయడం అనేది కరెక్టు. అలాగే టీసీఎస్, రిలయన్స్ ఇట్లాంటి వాటిలో మూవ్మెంట్ కనుక స్టార్ట్ అయింది అని అంటే మార్కెట్లో మూవ్మెంట్ వస్తుంది. కాబట్టి గ్లోబల్ క్యూస్ వల్ల వస్తున్న గ్లిచ్చే కానీ మన మార్కెట్లో ప్రాబ్లం ఏం లేదు కదా. అదనమాట. సిపిఐ డేటా కూడా రేపు కొద్దిగా అనుకూలంగా, అంటే మరీ బ్యాడ్ ఏం కాదు, కొద్దిగా అనుకూలంగా వస్తుందని అనుకుంటున్నాను. చూద్దాం, అది కూడా ఎవాల్యూట్ చేసి ఫర్దర్గా మార్కెట్ యొక్క మూమెంట్ని గమనాన్ని అంచనా వేద్దాం అనమాట. సో అది కదా. సో లైక్ వేసుకున్నారు కదా. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.